మన సహనానికి తరచూ పరీక్షలు పెట్టే దాయాదికి ఆపరేషన్ సింధూర్తో దిమ్మదిరిగే సమాధానమిచ్చింది మన సైన్యం. ఇటు వార్ మాక్ డ్రిల్ పేరుతో దేశాన్ని అప్రమత్తం చేసి, అటు పాకిస్తాన్ అటెన్షన్ డైవర్ట్ చేసి రాత్రికి రాత్రి 9 ఉగ్ర స్థావరాలను ఒక్క దెబ్బతో కొట్టి పారేసింది. గడిచిన దశాబ్ద కాలంలో పాకిస్తాన్పై భారత్ అటాక్స్ ప్రస్తావన వస్తే ముందుగా గుర్తుకొచ్చేవి బాలాకోట్ దాడులు, సర్జికల్ స్ట్రైక్స్. ఇప్పుడు ఆ లిస్టులోకి ఆపరేషన్ సింధూర్ వచ్చి చేరింది. ఈ 3 దాడులు దేనికవే ప్రత్యేకంగా నిలిచాయి. ముందుగా స్కెచ్ గీయడం, శత్రువు అటెన్షన్ డైవర్ట్ చేయడం, ఆ వెంటనే టార్గెట్ గురి చూసి కొట్టడం. బోర్డర్కు ఇట్నుంచైనా బోర్డర్ దాటి వెళ్ళిన భారత్ ఆర్మీ టార్గెట్ ఎప్పుడూ మిస్ కాలేదు. ఇంతకీ సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్, ఆపరేషన్ సింధూర్ ఈ మూడింటి ప్రత్యేకతలేంటి? ఏ సందర్భంలో ఈ దాడులు చేయాల్సి వచ్చింది? ప్రపంచమంతా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పైనే చర్చ జరుగుతోంది. ఇండియన్ ఆర్మీ పైనే అందరి దృష్టి పడింది. భారత్ శత్రువుపై అటాక్ చేసే తీరు చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే బాలాకోట్, సర్జికల్ స్ట్రైక్స్తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో ఆర్మీ తన సత్తాను ప్రపంచానికి మరోసారి చాటింది. పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్, ఇప్పుడు అంతకు మించి ఆపరేషన్ సింధూర్. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు కలిసి ఈ ఆపరేషన్ పూర్తి చేశాయి. గతంలో కన్నా భిన్నంగా తమపై భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ఒప్పుకుంది. సర్జికల్ స్ట్రైక్స్ ప్లస్ బాలాకోట్ స్ట్రైక్స్ కలిస్తే ఆపరేషన్ సింధూర్గా చెప్పొచ్చు. ఈ ఆపరేషన్లో భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని మురిడ్కే, సియాల్కోట్, బహౌల్పూర్ ఉగ్రస్థావరాలపై భీకర దాడులు చేసింది. 100 మందికి పైగా ఉగ్రమూకలను మట్టుపెట్టింది. స్కాల్ప్, హ్యామర్ వంటి అత్యాధునిక క్షిపణుల్ని ఉపయోగించి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఉరీ దాడి గ్రౌండ్ లెవెల్లో జరిగిన ఒక వ్యూహాత్మక సర్జికల్ స్ట్రైక్. బాలాకోట్ దాడి 1971 తర్వాత జరిగిన తొలి వైమానిక దాడి. అయితే ఆపరేషన్ సింధూర్ మాత్రం వైమానిక శక్తి, ఫిరంగి దళం, డ్రోన్ల కలయికతో పక్కాగా టార్గెట్ చేసి కొట్టిన ఆపరేషన్గా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ 3 ఆపరేషన్లు భారత సైనిక వ్యూహంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. 1971 యుద్ధం తర్వాత మునుపెన్నడూ చూడని స్థాయిలో లోతుగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఆపరేషన్లు సాగాయి. ముందుగా మన సైన్యం సత్తాన్ని ప్రపంచానికి చాటిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుకోవాలి. సెప్టెంబర్ 18, 2016 పంజాబ్ పాక్ బార్డర్లోని ఉరీలో మన ఆర్మీ స్థావరంపై 4 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు అటాక్ చేశారు. మన సైనికులు నిద్రలో ఉండగా ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డారు. ఆ దాడిలో 19 మంది భారత సైనికులు అమరులయ్యారు. అంతకుముందు పఠాన్కోట్లోనూ అలాంటి ఘాతుకమే జరిగింది. వరుస ఘటనలతో భారత్ సహనం నశించింది. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. అది సెప్టెంబర్ 28, 2016. అంటే ఉరీ దాడి జరిగిన 11 రోజుల తరువాత ఆ రోజు రాత్రి ఉన్నట్టుండి నియంత్రణ రేఖ వెంబడి ఇండియన్ ఆర్మీ ఫిరంగులతో కాల్పులు జరపడం మొదలుపెట్టింది. పాక్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎప్పుడూ లేనిది ఇండియన్ జవాన్లు తమ భూభాగంపై ఫైరింగ్ చేస్తున్నారేంటనే అదిరిపోయింది. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇలా చేశారు. ఓవైపు ఫైరింగ్ జరుగుతుండగా మరోవైపు సైలెంట్గా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి దూసుకెళ్లారు కమాండోలు. గాగుల్స్, గ్రెనేడ్స్, రాకెట్ లాంచర్స్, మోడర్న్ వెపన్స్తో ఫుల్లీ ఆర్ముడ్ ఫోర్సెస్ 4 బృందాలుగా విడిపోయి నియంత్రణ రేఖను దాటేశాయి. చీకట్లో కలిసిపోతూ పీఓకేలోని ఉగ్రవాదుల శిక్షణా శిబిరాల సమీపానికి చేరుకున్నాయి. ఇక అంతే, టార్గెట్ కళ్ల ముందే కనిపించడంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. గ్రెనేడ్లు, రాకెట్ లాంచర్లతో ఉగ్రవాద శిబిరాలపై అటాక్ చేశారు. బంకర్లను పేల్చేశారు. అసాల్ట్ రైఫిల్స్తో టెర్రరిస్టులను ఏరిపారేశారు. తీవ్రవాద శిబిరాలను నాశనం చేశారు. సుమారు 4 గంటల పాటు ఆ సర్జికల్ స్ట్రైక్స్ సాగాయి. తెల్లారేసరికల్లా మనోళ్లు మన దేశంలో ఉన్నారు. మిషన్ సక్సెస్. అయితే ఓ జవాను ల్యాండ్ మైన్ పై కాలు వేయడంతో గాయపడ్డాడు. ఆ ఒక్క చిన్న డ్యామేజ్ మినహా సర్జికల్ స్ట్రైక్స్ 100% సక్సెస్ అయింది. సెప్టెంబర్ 29 ఉదయం 4:30 గంటలకు ఆపరేషన్ ముగిసింది. 38 నుంచి 50 మంది ఉగ్రవాదులు మఠాష్. పీఓకేలో భారత్ జరిపిన ఆ సర్జికల్ స్ట్రైక్స్తో పాకిస్తాన్కే కాదు ప్రపంచ దేశాలకు భారత సైన్యం సత్తా ఏంటో బలంగా చాటినట్లయింది. ఇజ్రాయిల్ మాత్రమే కాదు, గెరిల్లా దాడులు చేయటంలో భారత్ కూడా దిట్ట అని తేలింది. ఇక రెండోది బాలాకోట్ స్ట్రైక్స్. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలోని లేత్పోరా ప్రాంతంలో శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిలో సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యగా మళ్లీ భారత్ సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. నియంత్రణ రేఖ వెంట సైనికేతర నిఘా వర్గాల రహస్య ఆపరేషన్ చేపట్టింది. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగం
భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్, పీఓకేలోని ముజఫరాబాద్, చికోటిలోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడి చేసినట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. జైషే మహమ్మద్, లష్కర్-ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి ఉగ్రవాద శిక్షణ శిబిరాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇండియాలో దాడి జరిగిన 12 రోజులకే పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఎయిర్ స్ట్రైక్ జరిగింది. ఆ మరుసటి రోజు అమెరికా సరఫరా చేసిన F-16 యుద్ధ విమానాలతో పాకిస్తాన్ ప్రతిదాడికి దిగింది. అప్పుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పాకిస్తాన్కు చెందిన ఒక F-16 విమానాన్ని కూల్చేశామని భారత్ చెప్పింది. భారత్ MiG-21 విమానాన్ని పాకిస్తాన్ కూల్చివేసింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను అదుపులోకి తీసుకుంది. 2 రోజుల తరువాత ఆయన్ను తిరిగి భారత్కు అప్పగించింది. బాలాకోట్ స్ట్రైక్స్ జరిగిన 6 ఏళ్లకు మరోసారి పాకిస్తాన్ తోక జాడిస్తే ఆపరేషన్ సింధూర్తో భారత్ దెబ్బ కొట్టింది. గత నెల 22న అనంతనాగ్ జిల్లా బైసారన్ కొండ ప్రాంతాల్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆయుధాలతో ఆర్మీ దుస్తుల్లో వచ్చి 26 మందిని దారుణంగా చంపేశారు. సరిగ్గా అది జరిగిన 2 వారాలకే పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది ఇండియన్ ఆర్మీ. వారి భూభాగంలోకి, గగనతలంలోకి వెళ్లకుండా సరిహద్దుకు యువతలి వైపు నుంచే చావు దెబ్బ కొట్టింది. జస్ట్ 25 నిమిషాల్లో మిషన్ ముగించింది. అర్ధరాత్రి దాటాక హ్యాపీ దివాళీ అంటూ పాకిస్తాన్కు సర్ప్రైజ్ షాక్ ఇచ్చింది. ఒకే దెబ్బకు 100 మందికి పైగా ఉగ్రవాదులను లేపేసింది. ఫైనల్గా పాకిస్తాన్కు భారత్ చెప్పే మాటేంటో తెలుసా? నువ్వు కొట్టే దెబ్బ కేవలం గుర్తుంటుంది, అదే నేను కొట్టే ఎదురు దెబ్బని జీవితంలో మాయని మచ్చగా గుర్తు చేస్తూనే ఉంటుంది. దెబ్బ అదుర్స్ కదూ, ఇది మాత్రం గన్ షాట్.